ఏది అయినా ఆచి చికెన్ మసాలా. దైవం మనుష్య రూపేణ పథకానికి నిదర్శనం. P4 పథకమని గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరపల్లిలో పరమేష్ బయోటెక్ సంస్థ P4 పథకం ద్వారా కోటి రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్న ఆసుపత్రికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆర్థిక అసమానతలు తొలగి సామాజిక చైతన్యం పెరిగినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వెచ్చించాలని, పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అట్లా ఖచ్చితంగా సమాజ సేవ చేసే వాళ్ళు ఎవరిని మర్చిపోము, గుండెల్లో పెట్టి చూసుకుంటాం. ఎందుకంటే నేను దైవం మనుష్య రూపేణ అనే అంశాన్ని బలంగా నమ్ముతాను. దేవుడు ఎక్కడో ఏదో రూపాలు ఉండరు, మనుష్య రూపంలోనే ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టి ఆయన సృష్టించిన సృష్టి. మనిషి అనేవాడు ఆయన సృష్టిలో అంతర్భాగం. మనం ఒక మానవుడిగా ఆ అంతర్భాగంలో దేవుడు సృష్టించిన సృష్టికర్త చేసిన ఒక అంశానికి మనం సేవ చేస్తున్నాం. అంటే దేవుడికి చేసినట్లే నేరుగా. కాబట్టి అలాంటి ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈ విషయాన్ని ఇంత తీసుకుని దీన్ని ఒక మంచి కార్యక్రమంలో చేద్దాం, ఇది ఒక సందేశంలో తీసుకెళ్దాం. P4 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, ఇది P4 లో అంతర్భాగం. అంటే ఒక సామాజిక సేవా దృక్పథంతో కొందరు ముందుకు వస్తే వారు ఆర్థికంగా వెసులుబాటు ఉంది, వాడు కొంచెం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ సమాజానికి ఏదో చేయాలని తపన పడే వాళ్ళకి ఇది ఒక వేదిక. P4 అనేది ఒక మంచి వేదిక. ఈ వేదిక ద్వారా ఈ రోజున కోటి రూపాయల బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాము. పేద ప్రజలకు ఒక మెరుగైన వైద్యాన్ని అందించబోతున్నాం.